గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు మనకు బ్యానర్ ఐటంగా ఐపీఎల్ టైటిల్ను ఆర్సీబీ కైవసం చేసుకుంది. ఈ వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటమ్ టాప్ ఐటమ్గా ఇచ్చారు. ఎన్నేళ్ళో వేచిన విజయం అన్నటువంటి లైన్తో ఫలించిన ఆర్సీబీ కళ, తొలి ఐపీఎల్ టైటిల్ సొంతం. ఇక ప్రధాన వార్త విషయానికి వచ్చినట్లయితే ఆర్కైవ్స్లో దొంగలు పడ్డారు, 1000 కోట్ల విలువైన భూముల వివరాలు తారుమారుకు కుట్ర, కబ్జా ముఠాలకు సహకరిస్తున్న కొందరు ఉద్యోగులు, వారి సాయంతో దస్త్రాల మధ్యకు నకిలీ పత్రాలు, సమాచార హక్కు చట్టం దరఖాస్తుతో వాటిని సేకరించి భూములు కొట్టేస్తున్న ఆక్రమణదారులు, ఈనాడు పరిశీలనలో వెల్లడి అంటూ ఈ వార్తనిస్తూ 100 సంవత్సరాల నాటి భూదస్త్రం కావాలంటే అక్కడ దొరుకుతుంది, ఏదైనా దస్తావేజు లేదా సర్వే నెంబర్ నకిలీదో కాదో నిర్ధారించాలన్న అక్కడి సమాచారంతో సరిపోల్చాల్సిందే. ఎందుకంటే దేశంలో రెండో అత్యంత పురాతనమైనటువంటి బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా కాలం నాటి ఫర్మానాలు మొదలుకొని నిజాం కాలం నాటి దఫ్తర్ రికార్డులు 1282వ సంవత్సరం నుంచి 1956 వరకు 2,15,090 దస్త్రాలతో కూడిన సుబేదారీ పాయేగా భూ వివరాల వరకు 4.3 కోట్లకు పైగా కీలక పత్రాలు అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. అదే తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దానికి సంబంధించి రాస్తూ అందులో దొంగలు పడ్డారు, అక్కడ నుండే వివరాలు తీసుకొని ఆక్రమణ చేస్తున్నారు అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక మానసిక రోగులకు కలుషిత ఆహారం కాటు అంటూ ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఒకరు చనిపోయారు, 70 మందికి అస్వస్థత, నమూనాలను పరీక్షించేందుకు పంపేటటువంటి అధికారులంటూ ఈ వార్తనిచ్చారు. ఇక రాష్ట్రంలో కొత్త నిర్మాణ పనులకు ప్రతిపాదనలను పరిశీలించి ఏవి అవసరమో నిర్ణయించడానికి పాత పనుల్లో ప్రాధాన్యం చేపట్టాల్సిన వాటిని సిఫార్సు చేయడానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆర్థిక శాఖను చూస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్గా ఉండే ఈ కమిటీలో నీటిపారుదల, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, పరిశ్రమల శాఖ మంత్రులు ఉన్నారు. ప్రాధాన్య పనుల బట్టి దానికి సంబంధించి భట్టి చైర్మన్గా ఉపసంఘాన్ని వేశారు, మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. అదే ఈ వార్త. ఇక పుస్తకాలు లేని చదువులు అంటూ ఇప్పటికీ పూర్తవని ఇంటర్ పాఠ్య పుస్తకాల ముద్రణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ కూడా మనకు టాప్ ఐటంగా ఐపీఎల్ టైటిల్ను బెంగళూరు కైవసం చేసుకుంది. సో మొత్తానికైతే బెంగళూరు బెంగ తీరింది, అదే వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఐపీఎల్ నయా ఛాంప్ ఆర్సీబీ, నెరవేరిన విరాట్ కోహ్లీ కళ, తుది పోరులో పంజాబ్ బోల్తా, దెబ్బ కొట్టిన కృణాల్ పాండ్యా, కీలక మ్యాచుల్లో అయ్యర్ ఫ్లాప్, పోరాడిన శశాంక్. ఇక ఉద్యోగుల డిమాండ్స్కు పచ్చజెండా, పెండింగ్ బిల్లుల చెల్లింపుకు గ్రీన్ ఛానల్, రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒక డిఏకైతే సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది, రెండో డిఏపై చర్చ ఉంది. ఇక ఆర్థికేతర అంశాల్లో దాదాపు అన్నింటిపైన సానుకూలంగానే ప్రభుత్వం వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. యువ వికాసంపైన చర్చించనుంది మంత్రిమండలి. ఇక ఉద్యోగులు, యువత, రైతుల ఆశలన్నీ ఈ భేటీపైనే ఉన్నాయి అంటూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక నరేందర్ సరెండర్ అన్నటువంటి లైన్తో ట్రంప్ ఆదేశించారు, ప్రధాని మోదీ ఆపేశారు, ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్ను సమావేశపరచాలి అని చెప్పేసి ప్రధానికి ఇండియా కూటమి పార్టీలు లేఖ రాశాయి. సో ఆ వార్తని హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇక నమస్తే తెలంగాణ. బీజేపీ సింధూరం, మహిళలు గరం గరం అంటూ ఉత్తరాదిలో బెడిసి కొట్టిన సింధూర్ అభియాన్, గల్లాపట్టి నిలదీస్తున్న ఆడబిడ్డలు అంటూ ఈ వార్తనిచ్చారు. రాజకీయ లబ్ధికి ఆపరేషన్ సింధూర్ వాడకం, ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జూన్ 9న ప్రారంభించాలనుకున్న కమలదళం నాయకులు. దైనిక్ భాస్కర్ వంటి హిందీ పత్రికల్లో కథనాలు. బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ముందే ట్రయల్, సింధూరం పంపిణీని తిరస్కరించిన ఆడబిడ్డలు. భర్త ఇవ్వాలి గాని పార్టీ ఇవ్వడం ఏంటని ప్రశ్నలు. సర్వత్రా విమర్శలతో వెనక్కు తగ్గిన కమలం పార్టీ. అసలు కార్యక్రమమే చర్చకు రాలేదని బుకాయింపు. సింధూరంతో ఓట్లు అడుక్కోవడమా విపక్షాలు. ఇక
మోదీ జాతికి జవాబు చెప్పండి, ఆపరేషన్ సింధూర్పై చర్చిద్దాం రండి, ఏకతాటి మీదకు 16 ప్రతిపక్ష పార్టీలు, పార్లమెంటు ప్రత్యేక సెషన్కు డిమాండ్. రైతుల భూమిలో గోశాల, దశాబ్దాలుగా సాగులో ఉన్న రైతుల గగ్గోలు, ఎనికేపల్లిలో ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం అంటూ ఈ వార్తనిచ్చారు. పెట్టుబడులతో రండి, బీఆర్ఎస్తో ఐటీకి హైదరాబాద్ ల్యాండ్మార్క్, కేసీఆర్ వినూత్న పాలసీతో విశేష గుర్తింపు, ఏఐతో భవిష్యత్తు లాభమే, మళ్లీ అధికారంలోకి రాగానే ఐటీ అభివృద్ధి కృషి, డల్లాస్లో ఐటీ కంపెనీల ప్రతినిధుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. హన్స్ ఇండియా, and number 18 Coakley ends 18 years jinx for first IPL title. Challengers turns champions. And the next news, 100 days action plan begins. Revanth shifts focus to urban local bodies, sustainable urban development through a people first approach. Chief Minister A. Revanth Reddy has now shifted focus to streamlining administration in urban area. Following his direction, the Municipal Administration Department has launched a 100-day action plan with emphasis on improving urban governance, public health, environmental sustainability and citizen engagement across urban local bodies. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు, ఇక్కడ మనకు టాప్లో ఐపీఎల్ టైటిల్ను ఆర్సీబీ కైవసం చేసుకున్న విషయాన్ని హైలైట్ చేస్తూ మొత్తానికి ఎన్నేళ్ళలో వేచిన విజయం ఇది అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక పోలవరం డబుల్ ఇంజిన్ వేగం మారిన ముఖ చిత్రం, 2027 చివరికి పూర్తయ్యే దిశలో, ఏడాదిలో సాంకేతిక సమస్యలన్నీ కొలిక్కి, డయాఫ్రామ్ వాల్ పనులు, బట్రస్ డ్యాం పనులు ముందుకు, విదేశీ నిపుణుల బృందం రంగంలోకి, ఆకృతులు కొలిక్కి, తొలి దశకు నిధుల కొరత తీర్చిన కేంద్ర ప్రభుత్వం, పట్టాలెక్కిన ఎడమ కాలువ, 10% పనులు పూర్తి అంటూ వార్తనిచ్చారు. ఇక మద్యం కుంభకోణంలో వేళ్లన్నీ ఆసక్తి వైపే అంటూ ప్రధాన నిందితులంతా ప్యాలెస్కు ఆత్మీయులు, అంతిమ లబ్ధిదారు వైపు దారితీస్తున్న దర్యాప్తు. ఆ కుంభకోణంలో పాత్రదారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, కేసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీ. ఆంధ్రజ్యోతి టాప్ ఐటంగా బెంగళూరు ఐపీఎల్ టైటిల్ని కైవసం చేసుకున్న విషయాన్ని హైలైట్ చేస్తూ బెంగళూరు బెంగ తీరింది అంటూ ఇచ్చారు. ఇక ఎవరిది వెన్నుపోటు అన్నటువంటి ఒక ప్రత్యేక కథనాన్ని ఇక్కడ పొందుపరుస్తూ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న మాజీ సీఎం జగన్ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ప్రజలను వెన్నుపోటుదారులుగా చిత్రీకరణ, సరిగ్గా ఏడాది కిందట వైసీపీ పాలనకు తెర, కూటమి సర్కార్కు పట్టం కట్టిన జనం అంటూ ఈ వార్తనిస్తూ ఎవరిది వెన్నుపోటు అంటూ నీచంగురాను ఒక ప్రధాన శీర్షికను ఆంధ్రజ్యోతి ప్రచురిస్తూ ఉంటుంది కదా. సో అందులో భాగంగా ఇవాళ ఈ వార్తను హైలైట్ చేసింది. అన్ని అబద్ధాలే, ఆ రౌడీ షీట్ల కథ జగన్కు ఎరుకే అంటూ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పోలీసులు 3 యువకుల్ని కొట్టినటువంటి ఒక వీడియో వైరల్ అయింది కదా, దానికి సంబంధించింది. వాళ్ళు ముఖ్యంగా రౌడీ షీటర్స్ అన్నటువంటి ఇది ఇవో వార్తలు తిరుగుతున్నాయి. సో వాటన్నిటికి సంబంధించి ఇవి జగన్కు ఎరకే అన్నట్టుగా ఈ కథనాన్ని రాశారు. సాక్షి చూద్దాం. బ్యానర్ ఐటంగా రెడ్ బుక్ వత్తాసు, అదుపు తప్పిన పోలీసు అంటూ నడి రోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు, వీళ్లే కేసులు పెట్టి వీళ్లే తీర్పులు ఇచ్చేస్తే కోర్టులెందుకు అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఇక ప్రజలకే వెన్నుపోటు నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం, సూపర్ 6 సహా 143 హామీలను తుంగలో తొక్కిన సీఎం చంద్రబాబు. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.